హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నిన్న నేను చెప్పాను కదా, ఇది సూన్ గురించి, ఖాదిం నుంచి సూన్ మార్చుకునే దానికి కొన్ని చెప్పాను. ఈరోజు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన గ్రూప్లో ఉండే తమ్ముడు ఒక అతను పోయి తలబాత్లో మార్చుకునేదానికి పోయాడు. అయిపోయింది. ఎలా ప్రాసెస్ అంటే, కోవిట్ ఉంది, బతాకా జిరాక్స్ తీసుకున్నాడు, తలబాత్ ఆఫీస్ దగ్గరికి పోయాడు. ఇంకా వాళ్ళు పేపర్లు ఇస్తారు, తలబాద్ది పేపర్ ఇస్తారు, ఇతని జిరాక్స్ ఎన్ని పోయి టైపింగ్ సెంటర్ ఉంటాయి కదా మనకు మురుగాబ్లో, అక్కడ పోయి ఇస్తే ఒక 2 దినాలు తీసుకున్నారంట. మొత్తం టైపింగ్ చేసేసి పేపర్లు తిరిగి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పేపర్లు తీసుకుపోయి ఈ తలబాత్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఒక పేపర్ తీసుకొని కఫీల్ది ఒరిజినల్ బతాకా తీసుకుని పోయి వీళ్ళు జాదాత్లో సబ్మిట్ చేస్తానే అది ఓకే అయిపోయింది, పని అయిపోయిందంట. ఒరిజినల్ బతాకా కావాలి కానీ కఫీల్ అవసరం లేదు. ఎందుకంటే ఒక 2-3 రోజుల నుంచి పుకార్లు వేస్తుంది, కఫీల్ రావాలి, కఫీలే సైన్ పెట్టాలి, ఆ కఫీల్ రావాలి, ఈ కఫీల్ రావాలంటే ఇది కుదిరే పని కాదు. కొన్ని అవగాహనలు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తెలియక మనం ఎన్నేదే కదా, ఇప్పుడు మనకు ఎవరన్నా చేసుకునే వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు. కాబట్టి ఎవరైనా అకమాలు మార్చుకునే వాళ్ళు కానీ కోవిడ్ అవసరం లేదు, మీ ఒరిజినల్ పతాకా తీసుకొని జాదాత్లో సబ్మిట్ చేసేదానికి పోతే అక్కడ సైన్లు కొట్టేసి స్టాంప్ కొట్టేస్తారు. ఇంకా వీళ్ళకు మెడికల్ కార్డు, ఇది అకమా తగలేదు సూన్లో, ఇంకా మొత్తం వాళ్ళు సూన్గా అప్లై చేసుకుంటారు. ఈ కోవిడ్ పని అయితే అయిపోయింది. ఒరిజినల్ బతాకా తీసుకొని వచ్చి ఇవ్వడంతో ఆ పని అయిపోయిందంట. చూడండి, ఎవరైనా మీరు మార్చుకోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టము, మీరు ఏ కంపెనీలో మార్చుకుంటారో, తలబాత్లో మార్చుకుంటారో అది మీ పైన డిఫరెంట్ అయి ఉంటుంది. ఇంకా ఏమన్నా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ చెప్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, చాలామంది చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను నేను, 3 నెలలు 4 నెలలు కుట్టించుకొని మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం కోవిడ్ దగ్గర మాది అవుతుంది అంటే కాదంట ఫ్రెండ్స్. ఒక స్పాన్సర్ దగ్గరనే 1 సంవత్సరం పని చేయాలి. అది కొత్త కఫీల్ కానీ పాత కఫీల్ కానీ 1 ఇయర్ అయిపోతూనే అంటే ఇది తీసుకుంటే, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్, మీ కోవిడ్ అసోసియేషన్ షేక్. జై హింద్.